హాయ్ ఫ్రెండ్స్, మీరు సినిమాలోని యాక్ట్ చేయాలనుకుంటారా? అయితే హైదరాబాద్ వచ్చేయండి. ఇది ఎక్కడో కాదండి, హైదరాబాద్ దగ్గర కృష్ణానగర్ అండి, యూసఫ్ గూడ దగ్గర. మీరు ఎట్లా రావాలని సింపుల్ గా చెప్తాను, వినండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది యూసఫ్ గూడ మెట్రో స్టేషన్. మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. కనిపిస్తుంది బిల్డింగ్, వైట్ బిల్డింగ్, అది యూసఫ్ గూడ మెట్రో స్టేషన్. మీరు ఎక్కడ దిగాలంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కండి, కొండపై బస్సు ఎక్కండి. ఎక్కి ప్రతి ఒక్కరిని చూడండి, ఏమని అడుగుతారంటే మీరు కృష్ణానగర్కి టికెట్ తీసుకోండి. కృష్ణానగర్ అంటే ఇప్పుడు మీకు చూపించాం కదా, యూసఫ్ గూడ మెట్రో స్టేషన్. దీని తర్వాత స్టాప్ అండి. ఇప్పుడు నేను నిలబడ్డాను కదా, ఇదే ప్లేస్ లో ఆగుతుంది. నెక్స్ట్ స్టాప్ అంటే ఇదే, ఇక్కడ ఆగుతుంది. కృష్ణానగర్ టికెట్ తీసుకోండి, 30 రూపీస్ ఉంటాయి. తీసుకొని ఇక్కడ దిగిన తర్వాత పిల్లర్ నెంబర్ ఐడియా చూసుకో ఒక్కసారి. పిల్లర్ నెంబర్ ఇది, దీని పిల్లర్ నెంబర్ ఎంత అండి? 45. ఓకే అండి. ఇక్కడ నుండి స్ట్రైట్ వచ్చేయండి, ఏమీ లేదు. స్ట్రైట్ చూసుకోండి, పిల్లర్ నెంబర్ చూడండి. మీరు రావాల్సింది ఏంటంటే 47 దగ్గర ఫస్ట్ రావాలండి. 47 ఏంటంటే ఇక్కడ సీరియల్స్ లో యాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ నిలబడాలి. మార్నింగ్ 10 o'clock అలా చూసుకోండి. పిల్లర్ నెంబరు ఇది చూపిస్తాను, చూడండి. అది 47, అదేనండి వస్తుంది కదా, అదే 47. ఇక్కడికి రావాలండి కరెక్ట్గా 47. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఉదయం 7 గంటలుగా ఇక్కడ ఉండాలండి. ఓన్లీ సీరియల్ యాక్ట్ చేసే వాళ్ళకి. ఇక్కడికి వస్తే టిఫిన్ షాప్ ఉంటుంది చూడండి. ఇక్కడ టిఫిన్ షాప్ చూసారు కదా, పిల్లర్ నెంబర్ 47. మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. పిల్లర్ నెంబర్ 47. ఓకేనా, ఇక్కడికే రావాలి కరెక్ట్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సీరియల్స్ ఉంటుంది, సీరియల్స్ ఉంటుంది చాలా అనుకుంటాను. ఇవ్వండి టిఫిన్ షాప్ ఇదే అండి. ఇక్కడండి, ఇక్కడ టీ దగ్గర ఇక్కడికి రాండి. ఇక్కడ జస్ట్ ఇక్కడ నిలబడితే సరిపోతుంది. నిలబడదు కదా, అక్కడ ఆయన నిలబడదు కదా, అక్కడ నిలబడతారు. వాళ్ళు అడుగుతారు ఈ సీరియల్లోకి వస్తారా అని. ఇదే అండి, గుర్తుపెట్టుకోండి. పిల్లర్ నెంబర్ 47. లేదు మీ సినిమాలోనే యాక్ట్ చేయాలనుకుంటానంటే నేను చెప్తాను, అక్కడ రండి. ఇది 47 కాదండి, మీరు 50దే రావాలి. అంటే 15:50 రావాలి. ఇది 14:47 ఈ పిల్లర్ నెంబర్. చూసి కదా 57 యూసఫ్ గూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉండండి. కనిపిస్తుంది మెట్రో స్టేషన్, అక్కడ ఉండండి. లేదు మీరు సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటే ఉదయం 4:30 నుండి 5 లోపు ఇక్కడ ఉండాలండి. 5 దాటితే కష్టం అండి. పిల్లర్ నెంబర్ 48 అండి. చూడండి ఒకసారి, బాగా చూడండి. ఇదేం కష్టపడి వస్తుంది, ఈజీగా మీరు కష్టపడితే ఈజీగా యాక్సెస్ అయిపోతుంది. పిల్లర్ నెంబర్ కనబడుతుంది 48 అండి. ఇది ఇప్పుడు నేను తీసుకున్న వీడియో మధ్యాహ్నం 3 గంటలకండి, అందువల్ల నాకు అవ్వలేదు. నేను 50దే తీసుకెళ్తాను. ఆ 50దే నిలబడాలండి. ఇక్కడ నిలబడితే చాలా మంది ఏజెంట్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటారు. ఇక్కడ బస్సులు ఆగితే ఏంటంటే ఇక్కడ 15:50 చెప్పడానికి కారణం ఏంటంటే మొత్తం అంతా అండి, ఏరియా అంతా మొత్తం ఉంటారు. ఇక్కడ నుండి 47 నుండి పిల్లర్ నెంబర్ 47 నుండి 50 వరకు అందరూ ఉంటారు. కానీ ఇక్కడ 15:50 దగ్గర ఏంటంటే ఇక్కడ పెద్ద ఏజెంట్ ఉంటారండి. ఆయన పేరు చెప్పను, కానీ ఆయన పేమెంట్లు కరెక్ట్గా ఇస్తారండి. పేమెంట్స్ ఆయన చాలా కరెక్ట్గా ఇస్తారు నాకు తెలిసిన వరకు. ఎందుకంటే నేను ఒక 4-5 షూటింగ్స్ వెళ్ళాను ఆయన దగ్గర. ఆయన రోజుకి 2,000 3,000 తీసుకెళ్తాను దగ్గర 15:50 పిల్లల దగ్గర అండి. నేను చెప్తున్నాను, ఆయన పేరు చెప్పను, చెప్తాను, నేను ప్రాబ్లం అవుతుంది చెప్పట్లేదు. ఆయన రోజుకి 2,000 3,000 మంది తీసుకెళ్తుంటాడు. మార్నింగ్ షూటింగ్ అయితే ఏం చేయాలి అమౌంట్ ఇచ్చేస్తానండి. అదే అండి, అందుకోసం నేను చెప్పడం, ఇంకేమీ లేదు. అందుకోసమే నేను చెప్పడం. అంటే ఇక్కడికి వచ్చి ఎవరు మోసపోకూడదు. ఆ చేసే ఒక రోజు కూలి మగవాళ్ళకి 400 ఇస్తారు, ఆడవాళ్ళకి 500. అది కూడా మోసపోతే ఇంకెందుకని, అందుకోసం నేను చెప్పను. ఇంతలాగా ఇంకేదో చెప్పను. 15:50 తీసుకెళ్తా చూడండి. మీకేమీ లేదండి, జస్ట్ కూడా సింపుల్ చూపిస్తాను కదా. అది కనిపిస్తుంది కదండి, 15:50. ఇదే అండి 15:50.
మీకు అంతగా డౌట్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, దాని ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి, దీనిపైన అండి. పిల్లర్ నెంబర్ 1550. ఇంకా కనిపిస్తుందో లేదో నాకు అప్పుడు కనిపించట్లేదు అనుకుంటా. కనిపిస్తుంది 1550. ఇక్కడ వచ్చేస్తారు, ఏం లేదు ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం A to Z ఈ ప్లేస్ లోని బస్సు ఉంటాయండి. ఆయన ఇక్కడే నిలబడతారండి. ఇక్కడ ఆయన చుట్టూ జనం ఉంటారు, మీకు డౌటే లేదు. ఆయన చుట్టూ జనం ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చి షూటింగ్కి వెళ్తాను సార్ అన్నాడు. అంతే, ఇంకేం లేదండి. మీరు అడగవలసిన కూడా నాకు తెలిసైతే వాళ్ళంతా షూటింగ్ బాబు అని అడుగుతారు. వాళ్ళు తీసుకుపోతారు, బస్సులు తీసుకుపోతారు. ఉదయం తీసుకుపోతారు, అక్కడే టిఫిన్ పెడతారు, అక్కడే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం తీసుకొస్తారు. కరెక్ట్గా ఎక్కడ తీసుకుంటే అక్కడ దింపేస్తారు. ఈవినింగ్ అక్కడ పేమెంట్ కూడా ఇచ్చేస్తారు, డబ్బులు కూడా ఇచ్చేస్తారండి ఆయన. చూసుకోండి, ఇంకేం లేదు మీకు ఎంతగానో చెప్పలేదు. 4950 అండి. ఇక్కడ నేను పంచాను అంతే అండి. మీకు ఆపోజిట్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుందండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది ఆపోజిట్ లోని. అవునండి, చూసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు పైకి వెళ్ళవసలేదు. ఆ పైకి వెళ్తే అది కృష్ణానగర్ గడ్డ అంటారండి. పైన జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడండి అన్నపూర్ణ స్టూడియో ఉంటుంది. నేను అంతవరకు వెళ్ళలేదు, అందుకే చూపిస్తాను. అది అన్నపూర్ణ స్టూడియో అండి. అక్కడే మన బిగ్ బాస్ షూటింగ్ పైన అవుతుంది. కనిపిస్తుంది కదా, చెక్ పోస్ట్ అంటారు గడ్డ. ఆ డౌన్ దగ్గర నుంచి పైకి వెళ్తాయి కదా, ఆ డౌన్ దిగితే అన్నపూర్ణ స్టూడియో అండి. దాని త్వరకి వెళ్ళలేదు, నేను అందుకోసం చెప్తానండి మీకు. ఇంకేం లేదండి, ఇదేనండి, సింపుల్ అండి. ఇక్కడ నిలబడండి, ట్రై చేయండి. ట్రై చేస్తే ఈజీగా సక్సెస్ అవుతారు, ఈజీగా సక్సెస్ అవుతారండి. ఓపిక ఉండాలండి. మీరు ఉదయాన్నే 3 గంటల కల్లా లేచి 4:30 కల్లా ఇక్కడ రెడీగా ఉంటే 5 గంటల కల్లా బస్సు కదిలిపోతాయండి పక్క. అందుకోసం చెప్తాను, ఇంకేమీ లేదు. అందుకోసం ఇంకేమీ లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్క 3 months కష్టపడండి, పక్క మీకు అవకాశం వస్తాయండి. జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళినప్పుడు మీరు ఎవరి దృష్టి పడచ్చు. అందుకోసం అండి, ఇంకేమీ లేదు. నేను వీడియో చేయడానికి కాను. ఎందుకంటే ఎవరైనా సినిమా పిస్తూ వస్తారు, ఇక్కడికి వచ్చి మోసపోతుంటారండి. ఆ ఇచ్చే రోజు డబ్బులు కూడా ఇక్కడ చాలా మోసాలు చేస్తాయి. అందుకోసం చెప్పండి. పిల్లర్ నెంబర్ 1550 అండి. ఇంకంతే మించి ఏం లేదండి. చూడండి, అదే అండి పిల్లర్ గడ్డ కనిపిస్తుంది కదా ఆపోజిట్, అదేనండి. ఆ డౌన్ అంటే అన్నపూర్ణ స్టూడియో. మన బిగ్ బాస్ సెట్ చేస్తారు అక్కడే. బిగ్ బాస్ షూటింగ్స్ అక్కడే అవుతుంటాయండి, ఏమీ లేదు. ఇటే వెళ్తే ఇందిరానగరం అంటారు, మంగమ్మ టిఫిన్ సెంటర్, గ్రీన్ బావచ్చు అని కింద. కానీ ఆల్మోస్ట్ అంతా ఈ ఏరియా అంతా జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారండి. ఇది సినిమాకి అడ్డా అంటారు, అందుకోసం చెప్పడం. మళ్ళీ మనం చెప్తున్నాను అనుకోద్దు. చూసాం కదా 1550 కిందనే ఉంటారండి ఆయన. మీరేం డౌట్ పడవలసిన లేదండి, డౌట్ ఏం పడవలసిన లేదు. ఎందుకంటే ఆయన చుట్టూ జనాలు ఉంటారు, ఆ చుట్టూ ఉంటారు. రౌండ్ మొత్తం టోటల్ గా ఆయన చుట్టూ అంతా జనాలు ఉంటుంటారు. ఆయన చుట్టే కనబడుతుంటారు, ఆయన చుట్టే మనుషులు ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి షూటింగ్ అనండి అడగవలసిన లేదండి. ఆయనకి అసిస్టెంట్స్ చాలా మంది ఉన్నారు, నేను చూశాను. వాళ్ళు వెళ్తారు, బాబు షూటింగ్ అని. వాళ్ళతో వెళ్ళండి, ట్రై చేయండి, ఏదో రోజు సక్సెస్ అవుతారు. అదే వెళ్ళి ఒక రోజు వెళ్ళాము, అవకాశం లేదు. నేను కూడా తిరిగానండి, చాలా వరకు తిరిగాను. వస్తుందండి అవకాశం, కానీ ఓపిక ఉండాలండి. నేను ఓపిక ఉంటేనే అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. అందుకోసం ఇంకేం చెప్పలేదు. మీకు ఎంతగా డౌట్ అయితే ఇదే రోడ్ లో వస్తారు కదా, ఇది కూడా ఫేమస్ అండి, ట్రెండ్స్ మ్యాన్. ఇక్కడ ఉంటాయండి, జస్ట్ ఇదే ప్లేస్ అండి, ఇదే ప్లేస్. ఈ పిల్లర్ కింద మీకు ఎక్కడ అవసరం లేదు, ఈ పిల్లర్ కింద ఉంటాడు ఆయన. ఆయన పేరు చెప్పకూడదండి, అందుకోసం ఇంకేం లేదు, పేరు చెప్పకూడదు. ఇక్కడ ఏంటంటే పేరు చెప్పాం మా ఎందుకు అది ఇదని వాళ్ళు ఫైట్ చేస్తారు నాతో, అందుకోసం ఇంకేం చెప్పట్లేదు. ఇంకా ఇది అర్థం చేసుకోండి. ఇక అదేనండి, ఇది సింపుల్ అండి, ఏం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి 10H అంటే 10H బస్ ఎక్కి కృష్ణానగర్ టికెట్ తీసుకోండి, ఓకేనండి. అది యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ నెక్స్ట్ స్టాప్ అండి. నెక్స్ట్ స్టాప్ దగ్గర దిగిపోయి ఇంకా పిల్లర్స్ చెప్పాను లెక్క పెట్టాను. మీకు సీరియల్ యాక్ట్ చేయాలనుకుంటే 15:47 వరకు వచ్చేయండి, ఉదయం 7 గంటలకి. సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటే 4:30 నుండి 5 అండి, మాక్సిమం 5, 15:50 వరకు వచ్చేయండి. ఏముంది సీరియల్ టైమింగ్స్ ఎలాగంటే ఉదయం 7 గంటల నుండి రాత్రి 9, 10 అవ్వచ్చు. దానికి నాకు తెలిసి రోజు కూలి 600 ఇస్తారంటారా, 600, 700 ఇస్తారట. ఈ సినిమా ఓన్లీ 400 అండి, మగవాళ్ళకి 400, ఆడవాళ్ళకి 500 అండి.
మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, కష్టపడాలండి, ఓపిక ఉండాలి. మీరు ఈ ఫీల్డ్ ఎందుకంటే ఓపిక ఉండాలండి, లేకపోతే చాలా కష్టం అండి. డైలీ వెళ్ళండి, కన్ఫామ్ ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. అదేనండి, నేను మోసపోకూడదని వీడియో చేస్తాండి. మీరు మోసపోకూడదని నేను ఫస్ట్ ఈ వీడియో చేయడం కారణం, అంతే, ఇంకేమీ లేదు. అంతకు మించి ఏం లేదు, మోసపోకూడదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఏజెంట్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ ఏజెంట్స్. వాళ్ళు ఏంటంటే ఆ ఇచ్చే రోజు కూలి కూడా మోసం చేస్తారు. రేపు ఇస్తా అమ్మా, రేపు రా, ఎల్లుండి రా, మీకు అంటే షూటింగ్ ఉంది, ఎల్లుండి ఇస్తాను, టోటల్ అమౌంట్ అవుతాం. అదంతా మోసం. ఏ రోజు షూటింగ్ అయితే ఆ రోజు ఇవ్వాలండి. అది ఎక్కడ ఎక్కువ అక్కడ పేమెంట్ ఇస్తారు, అక్కడ పేమెంట్ అయిపోలేదు. రేపే అండి, అందుకోసం చేయడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఉంటాను. మరి బాయ్.